కవయిత్రి మొల్ల రచించిన రామాయణమున యుద్ధకాండ. ఇక్కడ ఈ సముద్రాన్ని ఎట్లా దాటాలి అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో అక్కడ రావణుండు అఖిల మంత్రులన్ వేగన్ రావించి తగంగా వారులకున్ అనియన్. మంత్రి సత్తములారా మర్కటుండు ఒకండు ఏగుదెంచి మనందరన్ కొంచెపరచి రాక్షస వీరులన్ రణభూమిన పొలియించి వనమంతను పెకలించి వార్ధిని దాటిపోయెను. పోరాని పోకలను పోవుచున్ వాడు శ్రీరాముని వద్దకు ఏగి ఏమి చెప్పునో. ఆ మీదన్ ఆ మనుష్యులిద్దరును వానరులను కూడి ఏపుమీర వచ్చి లంకాపురములోని వారి నెల్లన్ ఏమి చేయునో. ఇప్పుడు నాకేమి దారి? ఈ విధంగా రావణుడు మంత్రులను పిలిపించి, ఓ మంత్రులారా, ఒక వానరుడు వచ్చి మనల్ని అవమానించి అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షస వీరులను సంహరించి ఉద్యానవనాన్ని పెళ్లగించి సముద్రం దాటి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళి శ్రీరామునితో ఏం చెప్తాడో. ఆ మానవులిద్దరూ కోతులతో కలిసి వచ్చి విజృంభించి లంకంతా ఏం చేస్తారో. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. ఈ విధంగా రావణుడు నిండు సభలో కొలువై ఉండి ఊగిసలాడే మనస్సుతో విచారిస్తున్నప్పుడు అతని తమ్ముడు విభీషణుడు సాయంకాలపు విధులన్నీ పూర్తి చేసుకొని తన మంత్రులతో తాను కూడా ఆ కొలువు కూటమికి వచ్చి అన్నాయన రావణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి రావణుడు సంతోషించి తమ్మునికి తగిన చోటును చూపించగా అతడు కూర్చొని అన్నతో ఇలా అన్నాడు.